ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర్ర ఆలకించెను. ఆమేన్. యుద్ధమందు వారు దేవుడికి మొరపెడితే దేవుడు వారి మొర ఆలకించాడు. ఆ యుద్ధము జరిగే సమయంలో దేవుని మీద వారు ఉంచిన నమ్మకాన్ని బట్టి దేవుడు వారికి సహాయం చేశాడు. అలాగే మన జీవితంలో మనం దేని కొరకైతే యుద్ధం చేస్తూ ఉన్నామో ఆ యుద్ధము చేసే విషయంలో దేవునికి మొరపెట్టాల. ఆ పోరాటము చేసే విషయంలో దేవునికి మొరపెట్టాలి. అయితే కేవలం మొరపెడితే సరిపోదు, మనము నమ్మకం కలిగి ఉండాలి. ఏ విషయముకైతే దేవునికి మొరపెడుతూ ఉన్నామో, ఏ విషయంలో అయితే దేవుని సహాయము కావాలని మొరపెడుతూ ఉన్నామో ఆ మొరపెట్టినప్పుడు మనకి నమ్మకం కలిగి ఉండాలి. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా దేవుడు తోడుంటాడు, ఖచ్చితంగా దేవుడు నా పక్షాన పోరాడతాడు, ఖచ్చితంగా దేవుడు నాకు విజయమునిస్తాడు, ఖచ్చితంగా దేవుడు నన్ను నిలబెడతాడనే ఒక నమ్మకము మనలో ఉండాలి. ఆ నమ్మకం లేకుండా మనం ఎంత మొరపెట్టినా, ఎంత మనవి చేసినా, ఎంత ప్రార్థన చేసినా ఉపయోగము లేదు. రూబేనీయులు, గాదీయులు, మనష్య అర్ధగోత్రపు వాళ్ళు వీళ్ళందరూ కూడా హగ్రీయులతో, యూతు వారితో, నాకీషు వారితో, నోదాబు వారితో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఈ యుద్ధ సమయంలో రూబేనీయులు, గాదీయులు, మనష్య అర్ధగోత్రపు వాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టారు. అయ్యా, ఈ యుద్ధములో మమ్మల్ని గెలిపించు, ఈ యుద్ధంలో మాకు సహాయము చెయ్యి, ఈ యుద్ధంలో మా పక్షమున ఉండి పోరాడు, ఈ యుద్ధంలో మమ్మల్ని నిలవబెట్టాయి అని చెప్పి దేవునికి మొరపెట్టారు. అయితే దేవుడి సహాయం వచ్చింది. వాళ్ళు మొరపెట్టడానికి మాత్రమే కాదు, వాళ్ళు మొరపెట్టినందుకు మాత్రమే కాదు, కానీ ఆ మొరపెట్టినప్పుడు మళ్ళీ వాళ్ళు దేవుడి మీద నమ్మకం ఉంచినందుకు దేవుడు చేశాడంట. దేవుడు ఆ మొరపెట్టినప్పుడు వారి మొర విని ఆయన మీద వాళ్ళు నమ్మకం ఉంచారు. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా వీళ్ళందరితో పోరాడగలుగుతాం, వీళ్ళందరితో యుద్ధం చేయగలుగుతాం, మనం గెలవగలుగుతాం, వాళ్ళందరిని ఓడించగలుగుతాం, ఈ విధంగా దేవుడు మనకి సహాయం చేస్తాడని చెప్పి నమ్మకం ఉంచి మొరపెట్టారు. ఆ నమ్మకం ఉంచి మొరపెట్టడాన్ని బట్టి దేవుడు వారికి సహాయము చేసి వారికి విజయమునిచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకి. కనుక మన జీవితంలో కూడా దేనికోసం పోరాడుతున్నాం, దేనికోసం యుద్ధం చేస్తూ ఉన్నాం, దేనికోసం కష్టపడుతూ ఉన్నాం, వాటన్నిటి విషయంలో దేవునికి మొరపెట్టాలి. ఆ మొర ఎలాగ ఉండాలంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాడనే నమ్మకంతో మొరపెట్టాలి. దేవుడు ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడనే నమ్మకంతో మొరపెట్టాలి. దేవుడు ఖచ్చితంగా దీనిలో నుంచి నన్ను బయటికి తీసుకొని వస్తాడు అనే నమ్మకంతో మొరపెడితే అప్పుడు ఆయన మన మొర విని మనము నమ్మిన దానిని బట్టి ఆయన జరిగిస్తాడు. మనము నమ్మిక ఉంచిన దానిని బట్టి దానిలో మనకు విజయాన్ని ఇస్తాడు. కనుక మనము నమ్ముదాం. మనం యుద్ధము చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, మనం పోరాడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ పోరాటంలో, ఆ యుద్ధంలో మొరపెడుతూనే నమ్మకంగా ఉందాం. మనం నమ్మకంగా ఉండి మొరపెడితే ఆయన మన జీవితంలో ఖచ్చితంగా ఆ యుద్ధంలో మనల్ని గెలిచేలాగా చేస్తాడు. ఆమేన్.